హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్. నేను మీ కృష్ణ. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కూడా బాగుంటారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను వీడియో చేయక కూడా చాలా రోజులైంది ఫ్రెండ్స్. లాంగ్ వీడియో ప్రతి ఒక్కరు లాంగ్ వీడియో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారని నేను ఇంతతో అనుకున్నాను. నన్ను కూడా మీతో కలవాక చాలా రోజులైంది. ఫుల్ బిజీ అయితే అయిపోయినాను ఫ్రెండ్స్ ఈ పనులలో. ఇంకా కొద్ది రోజులు ఉంటే రిలీవ్ అవుతాను. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించడానికైతే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అనుకోకుండా ఈరోజు ఒక జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో మనకి మంచి అందమైన ఒక ఉల్లిగడ్డల తోట అయితే కనపడింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ విత్తనాల కోసం ఈ తోటని పెంచుతారు. ఉల్లిగడ్డ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఈ పల్లెటూరు విలేజ్ కల్చర్ వీడియోస్లో ఇట్లా రెండు రకాల ఉల్లిగడ్డ విత్తనాలు అయితే తయారు చేస్తారు. ఒకటి హైబ్రిడ్ విత్తనాలు ఉంటాయి, ఇంకోటి ఇట్లా పండించుకొని న్యాచురల్గా వాళ్ళు కల్లం చేసుకొని అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఈ అన్లిమిటెడ్ ఉంటాయి అన్నమాట కల్లం చేసుకునే విత్తనాలు అయితే. మామూలుగా అయితే హైబ్రిడ్ అయితే కొన్ని మాత్రమే వస్తాయి. ఆ కొన్ని మాత్రంలోనే చిన్న పాదులాగా తీసి బెడ్ మాదిరి కట్టుకొని దానిలో నుంచి నార పోసుకొని మనం నాటుకోవడం అయితే జరుగుతుంది. ఈ వల్ల ప్రాసెస్ లేకోకుండా ఇట్లా పండించుకుంటే అన్లిమిటెడ్గా ఎన్ని విత్తనాలైనా ఖర్చు అయిన ఇబ్బంది అనిపించదనే ఉద్దేశంతో ఇట్లా ఎకరాలైనా విత్తుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకే అన్లిమిటెడ్ కోసం ఈ విత్తనాలు అయితే పోసుకొని గడ్డలు నాటుకుంటారు ఫ్రెండ్స్. ఆ గడ్డల నుంచి ఇట్లా వచ్చిన తర్వాత ఇవన్నీ పూలు వచ్చినాయి. ఈ పూలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ విత్తనాలు అయితే తయారవుతాయి. ఆ విత్తనాలను మళ్ళీ కల్లం చేసుకోవాలా. ఇదంతా ఒక ప్రాసెస్ ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అంటే ఇప్పుడు చాలా కాస్ట్ అవుతాయి ఒక్కో టైంలో. అందుకనే ఈ ఉల్లిగడ్డలను చాలామంది పండిస్తారు. ఉల్లిగడ్డ హిట్టా ఫట్టా అన్నట్లు ఉంటుంది పంట అయితే. కాస్ట్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంటాయి మంచి సీజన్లో అయితే. ఇప్పుడు కొద్దిగా అన్ సీజనే కాబట్టి కాస్ట్ తక్కువనే ఉన్నాయి. సీజన్లో వస్తే దీని ఉల్లిగడ్డల విశ్వరూపం అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఇప్పుడు ఉల్లిపాయల ట్రెండ్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే భారీ కాస్ట్ అయితే వచ్చేసినాయి. దీనిలో కూడా ఏదో ఒక రోజు మంచి రోజు అయితే వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్కి కూడా అంతే. మంచి రోజు వచ్చిన పొద్దు మనం ఆపాలన్నా కానీ ఆపలేము. అంతవరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ మనకు ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది. మనకి సబ్స్క్రైబర్స్ని కానీ వ్యూస్ కానీ అన్నీ కూడా బాగానే ఇస్తుంది. ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఛానల్. మన ఛానల్ కూడా మీరు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 years అయింది ఫ్రెండ్స్ ఛానల్ పెట్టి. ఇంతవరకు అయింది మన ఛానల్ అయితే సక్సెస్ కాలేదు. మానిటైజేషన్ కూడా కాలేదు. ఎందుకంటే పబ్లిక్ వాచ్ అవర్స్ పెండింగ్ ఉంది. మనందరం కూడా కలుసుకొని మంచిగా ఒక చెయ్యి వేసుకొని పబ్లిక్ వాచ్ అవర్స్ అందరూ వీక్షించి మంచి మంచి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబర్లతో మన ఛానల్ని ఇంకా ముందుకు దూసుకెళ్ళేలా తయారు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. అందుకే కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మీతో ఈ వీడియో షేర్ చేసుకొని ముందుకెళ్దాం అనుకున్నాను. ఇది ఫ్రెండ్స్. ఏది ఏమైనా సక్సెస్ అనేది ఈజీగా వస్తే అంత కిక్ ఉండదు ఫ్రెండ్స్. కొద్దిగా లేటుగా వస్తేనే మంచి కిక్ అనిపిస్తుంది. మనకు కూడా టైం ఉంటుంది కొన్ని వీడియోలు చేసుకోవడానికి కూడా. ఇట్లా మంచి మంచి వీడియోలు చేసి మేము ముందుకు పెట్టిన తర్వాత పబ్లిష్ అయితే ఇంకా కానీ బాగుంటుంది. సక్సెస్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనం ట్రై గో టు సక్సెస్. అది ఎప్పుడోసారి మనం ప్రయత్నం చేస్తుంటే మన దగ్గరికి వరిస్తుంది. ఇది ఫ్రెండ్స్. మొత్తానికైతే నేను ఈరోజు ఈ పూలు బాగున్నాయనే ఉద్దేశంతో మీతో ఈ ఉల్లిగడ్డల పువ్వులతో ఒక వీడియో రూపొందించడం అయితే జరిగింది. చూద్దాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డల తోట ఒక తుక్కు నుంచి ఇది మొత్తం ఇట్లా మధ్యలో కాలువ వేసుకొని ఆ కాలువకి అక్కడ అటువైపు ఇటువైపు బెడ్లు అయితే కట్టుకున్నారు. నీళ్లు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఏది ఏమైనా రైతే రాజు అంటారు ఫ్రెండ్స్. రైతు రాజు నిజంగా అంటే రాజే. ఎందుకంటే కష్టం నష్టం అన్నీ ఒడిదుడుకులు తట్టుకొని ఇట్లా పంటలు పండించడానికి ముందుకు వస్తాడు. ఆయన సపోర్టు మాత్రం రైతులకి చాలా తక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మామూలుగా అయితే ఎక్కువ ఫన్నీ వీడియోస్ కట్టడం దాంట్లోకి ఎన్నెన్నో వీడియోస్కి మనం లైక్ కొడుతుంటాం. ఇట్లా రైతులకు సపోర్ట్ చేసే వీడియోలకు మాత్రం కొంచెం మనం లైక్ కొట్టడానికి కొంచెం సంకోచిస్తాం. మనం ముందుకు లైక్లు కొడుతుండాలా. ఎందుకంటే మనం సపోర్ట్ చేసుకోకుండా ఎట్లా మరి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉల్లిగడ్డ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువసేపు స్టే చేయాలనిపిస్తుంది కానీ ముందుకు కొద్దిగా పని ఉండడం వల్ల నేను అక్కడికి రీచ్ కాలేకపోతాను. ఇక్కడ ఎక్కువసేపు స్టే చేయడం వల్ల. కాబట్టి కొద్దిసేపు మీతో పంచుకోవాలనిపించింది ఫ్రెండ్స్. ఏదేమైనా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మిమ్మల్ని మీట్ అవుతుంటే నాకు వచ్చే హ్యాపీనెస్ వేరే ఉంటుంది.
అందుకని మీతో కూడా ఎనీ టైం దగ్గరగా ఉండాలని ట్రై చేస్తాను. కొన్ని కారణాల వల్ల అయితే దూరం కావాల్సి వస్తుంటుంది ఫ్రెండ్స్, అయినా తప్పదు మరి. అట్లా మీతో కూడా కలుస్తుంటే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఈరోజు ఈ వ్లాగ్లో రైతన్న గురించి, ఫ్లవర్స్ గురించి కొంచెంసేపు టైంపాస్ అయితే మాట్లాడుకున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి చాలా సార్లు అయితే వచ్చినాయి కూడా. అన్ని పల్లెటూరు వీడియోలు చేస్తుంటాను కాబట్టి పల్లెటూరు నుంచి ఇంకా మంచి మంచి వీడియోలు అందించడానికి మీకు ట్రై చేస్తాను. మనకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు వాళ్ళు ఉంటే ఎవరైనా కానీ మనకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ పల్లెటూరు అనేది మనం ఎలా అనేది చాటి చెప్పాలి అందరికీ కూడా. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇంతతో వ్లాగ్ అయితే నేను ముగింపు చేద్దాం అనుకుంటాను. ఇప్పటికే టైం ఈజ్ ఓవర్, ఎక్కువ టైం అయితే అయ్యింది. అయినా తప్పదు మరి, ఇంకా ముందుకు ఇంకా కొన్ని చేయాల్సిన పనులు అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజులైంది కదా, అయినా తప్పదు మరి. ఇంతటితో వీడియో అయితే సమాప్తం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేరీ కృష్ణ. ఇలాంటి వీడియోస్ మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ సో మచ్.